పిల్లలంతా ఎలా ఎంజాయ్ చేద్దాం, ఎప్పుడు హాలిడే వస్తుంది, ఆ రోజు ఎక్కడికి పోదామని ఆలోచిస్తున్నారు. ప్రతిరోజు ప్రతి క్షణం టైంపాస్ చేస్తున్నారు. కానీ వీడు మాత్రం డైరెక్షన్ మీద వాడికి ఉన్న ప్యాషన్తో చాలా కష్టపడుతున్నాడు. చూద్దాం వీడి అదృష్టం ఎలా ఉందో. ఎక్కడికి వెళ్తున్నావురా? గుడికెళ్ళి వస్తానమ్మా. స్వామి, ఎలాగైనా నేను డైరెక్టర్ అవ్వాలనే నా కోరిక నెరవేరేలా చూడు. అరే రే గౌతమ్, ఏంట్రా ఉన్నట్టుండి అలా వెళ్ళిపోతున్నావు ఏంటి? ఒక అమ్మాయిరా. ఒక్క అమ్మాయ్యా? ఒక్క అమ్మాయి ఏంట్రా? ఇక్కడ ఎంతమంది అమ్మాయిలు ఉండగా? వీళ్ళందరినీ నా కళ్ళు చూస్తే తనని మాత్రం నా మనసు చూసిందిరా. సరే బండి ఎక్కు. పదరా. అరే జో, మన రోడ్లో నడుస్తున్నాను, ఒకసారి వస్తావా? వస్తున్నా మావా. హాయ్ రా, వచ్చేసా. దా కరెక్ట్. హాయ్ రా. ఏంటి రమ్మన్నావు? ఏంట్రా సంగతులు? ఏముంది మావా, నువ్వే చెప్పాలి. జో, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రా. అవునా గౌతమ్, ఏంటి చెప్పరా? నీకు తెలుసు కదా నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. సో దానికి ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుంటున్నాను. సూపర్ రా గౌతమ్, పద, నిజంగానే బెస్ట్. కానీ మన దగ్గర అంత బడ్జెట్ ఎక్కడుందిరా, అందుకే ఆలోచిస్తున్నాను. హే గౌతమ్, నేనున్నాగారా నీకు. నీకు మన తొట్టి బ్యాచ్ అంతా ఉంది. ఏం భయపడకు, నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు. నువ్వు షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేయి, నేను చూసుకుంటా. అరే జో, నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. నీలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే చాలురా, ఎన్ని కష్టాలైనా హ్యాపీగా గడిచిపోతాయి. హహా, ఊరుకోరా. అయితే ఈవినింగ్ మన ఫ్రెండ్స్ కూడా పార్క్ వస్తారుగా, అప్పుడు వాళ్ళకు కూడా చెప్తాలే. ఓకేరా. ఏంట్రా జో, అందరినీ కలవమన్నావు ఏంటి? కొత్త బండి కొన్నావే ఏంటి మళ్ళీ? అదేం లేదు బావా, మన గౌతమ్కి షార్ట్ ఫిల్మ్ తీయాలని ఏమో. మనం అందరం సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా షార్ట్ ఫిల్మ్ తీస్తాడు. అవునా, సూపర్ రా. ఎప్పటి నుంచి అనుకుంటున్నావు? ఎప్పటి నుండో. అవునా, బాగుందిరా ఐడియా. అవునా, అట్లయితే నేను కూడా యాడ్ చేస్తా హీరోగా. నా టాలెంట్ చూపిస్తా మరి. ఖచ్చితంగా ట్రై చేయరా, మన వాళ్ళందరూ సపోర్ట్ ఇస్తాను నీకు. ఖచ్చితంగా బాగా చేస్తావు, నాకు నేను నీ మీద కూడా నమ్మకం ఉంది. ఫోటోగ్రఫీలో సపోర్ట్ చేస్తారా? ఒక ఫోటోగ్రాఫర్, హీరో అందరూ నా దగ్గర ఉన్నారనమాట. అయితే కట్ కట్. అలా కాదురా, ఎలా చెప్పాలంటే ఒక
ఫీల్తో చెప్పాలి. ఎలా చెప్పాలంటే ఆ డైలాగ్ చెప్పేటప్పుడు ఆ అమ్మాయి పడిపోవాలి. ఓకేనా? అలా చెయ్యి. నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నానో చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. నీ కళ్ళల్లో ఆనందం, నీ పెదవిపై చిరునవ్వు, నీ మనసులో నాపై ప్రేమ. హాయ్. హాయ్. ఏంటి సంగతులు? చెప్పాలి నువ్వే. ఏముంది చెప్పడానికి? ఇదిగో ట్రై చేయి. అరే గౌతమ్, నాకు తెలిసిన ఒక ప్రొడ్యూసర్ ఉన్నారా, ఆయనకి నీ గురించి చెప్పా. నువ్వు ఒకసారి వెళ్ళి ఆయన కలువు. ఆయన నీకు ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తారు. ఛాన్స్ ఇస్తారు కానీ ఏమంటారో మరి. నీ టాలెంట్ గురించి నాకు తెలుసురా. నువ్వు ముందు ఒకసారి వెళ్ళి ఆయన కలువు, నేను చెప్తున్నాగా. సరే, ఒకసారి వెళ్ళి కలుద్దాం. ఏమంటారో చూద్దాం. సరే పద వెళ్దాం. మే ఐ కమ్ ఇన్ సార్? రావయ్య గౌతమ్ రా. జో చెప్పాడు నీ గురించి. కూర్చో. నైస్ టు మీట్ యూ. గ్లాడ్ టు మీట్ యూ సార్. చూడు గౌతమ్, నీ కళ చాలా గొప్పది, కానీ ఏ ఫీల్డ్లో అయినా ఎక్స్పీరియన్స్ కావాలి. కానీ ఈ ఫీల్డ్లో అది ఖచ్చితంగా ఉండాలి. నువ్వేం చేస్తావంటే వెళ్ళి ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసి తీసుకురా. అది బాగుంటే నీ ఫీచర్ ఫిల్మ్ నేనే ప్రొడ్యూస్ చేస్తా. ఆల్ ది బెస్ట్. నేను ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ రాసి తీసుకొచ్చా సార్. ఓ, ఏది ఇటు? స్క్రిప్ట్ చాలా బాగుంది గౌతమ్, మనం చేద్దాం. థ్యాంక్ యూ. డెఫినెట్లీ విల్ వర్క్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ. ఎరా ఏమైంది? ఛాన్స్ ఇచ్చారా? నీ లైఫ్ సెట్ మామ. ఇంకా థ్యాంక్ యూ రా. హలో. నేను మిమ్మల్ని చాలాసార్లు చూశాను. ఇలా ఒక అమ్మాయి చెప్తుందో లేదో తెలియదు, కానీ మీరంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా మీకు అదే చెప్దాం అనుకుంటున్నాను. అవునా? అరే మావా, ఏంట్రా ఏమైంది? పోయిందా ఏంటి? పడిపోయిందిరా. మావా మనం ఎందుకు లేరప్పా, వెళ్దాం ఇంకా. పద. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. గౌతమ్. మరి మీది? సుమ.